వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 2.5 ఏళ్ల చిన్నారి జాహ్నవి కాకినాడ తుని దగ్గర రాపర్తి గ్రామం దగ్గర ఆ జీడి మామిడి తోట ఏదైతే ఉందో 40 ఎకరాల్లో అక్కడ వాళ్ళ కుటుంబం నివసిస్తోంది. సో ఆ డీటెయిల్స్ అన్ని మనం గతంలో చూసాం. సరిగ్గా ఇవాళకి తను కనిపించకుండా వెళ్ళి 7 రోజులైంది. జాడ తెలియలేదు. వెంట పెంపుడు కుక్క కూడా వెళ్ళింది. 3 రోజుల తర్వాత ఆ కుక్క తిరిగి వచ్చింది. కుక్క వచ్చింది కానీ చిన్నారి రాలేదు. సో దీనికి సంబంధించి గ్రేహౌండ్స్ దళాలు, యాంటీ నక్సల్ స్క్వాడ్, 400 మంది పోలీసులు, అడ్వాన్స్డ్ డ్రోన్స్, డాగ్ స్క్వాడ్, మొత్తం యంత్రాంగం అంతా కదిలింది. వెతుకుతున్నారు. సీసీటీవీ ఫుటేజెస్, ఆ కాల్ డేటా, అక్కడ ఉన్నటువంటి లొకేషన్, ఆ లొకేషన్లో ఉన్నటువంటి టవర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ నడిచినటువంటి కాల్స్, ఈ వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు. అలాగే ఆ పక్కనే ఉన్నటువంటి కంచె యువతలకు వచ్చి జీడిపిక్కలు ఏరుకుని బయట అమ్ముకునే వాళ్ళు, అవన్నీ కూడా హిస్టరీ అంతా అయిపోయింది. అయితే ఓవరాల్గా ఈ ఇష్యూ చూసిన తర్వాత ఈవెన్ ఎస్ఐ గారు చెప్పారు, సిఐ గారు చెప్పారు. ఆ కుక్క దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ చాలామందికి ఏంటంటే చెప్పాలనిపించేది ఒక మాట. ఫస్ట్ ఈ కుక్క విషయం మాట్లాడుకుందాం. ఇక్కడ అది పెంపుడు కుక్క. నార్మల్గా మన ఇండి బ్రీడ్ అంటాం, మన లోకల్ జాతి కుక్క ఏం కాదు. ఏదో బయట నుంచి కొని తెచ్చుకునేటువంటి పమేరియన్ అనో ఇంకోటని ఇది కాదు. జస్ట్ స్ట్రీట్ డాగ్, మన రోడ్డు మీద తిరిగేటువంటి కుక్కల్లాగే అది కూడా. అది వాళ్ళ ఇంటి దగ్గర అక్కడే పుట్టింది, అక్కడే పెరిగింది. పాప పుట్టిన తర్వాత దానికి బాగా కాస్త అటాచ్ అయ్యింది. ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆ పాపతోటే వెళ్ళేది. వాటి బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే, ఒక రోడ్డు మీద వెళ్తున్నాం మనం, ఎక్కడో కుక్క అలా కనిపించింది, చేతిలో బిస్కెట్ ప్యాకెట్ ఏమైనా ఉంటే దగ్గరికి వెళ్ళి ఆ బిస్కెట్లు పెట్టాం, వెళ్ళిపోయాం మనం. ఆ ఒక్కసారి చూసింది మళ్ళీ గుర్తు పెట్టుకునే ఉంటుంది. 1 సంవత్సరం పాటు మీరు వదిలేసేయండి, మళ్ళీ 1 సంవత్సరం తర్వాత అక్కడ కనిపించారనుకోండి, ఖచ్చితంగా గుర్తుపడుతుంది. వాటి బిహేవియర్ అలా ఉంటుంది. రెండవది, అక్కడ ఉన్నటువంటి జియోగ్రాఫికల్ సిచ్యువేషన్స్. వర్షం పడింది, ఈ 4 రోజులు ఈ కుక్క ఎక్కడికి వెళ్ళింది. ఎందుకంటే అంత సాధారణంగా వదలదు, మనుషుల్ని అంత సాధారణంగా వదిలి వచ్చేసేది. అందులోని చిన్నపిల్లలు అంటే చాలా అటాచ్మెంట్ ఉంటుంది వాటికి. ఖచ్చితంగా దీంట్లో 99% కిడ్నాప్ చేశారు అనేటువంటిదే ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆచూకీ దొరకలేదు. ఎక్కడ ఆ పాపకి కనీసం గాయాలు అయ్యాయని కానీ, లేదు అంటే యానిమల్ అటాక్ ఏమైనా జరిగిందంటే దాన్ని పోలీసులు అప్పుడే కొట్టిపడేశారు. బికాస్ యానిమల్ మూవ్మెంట్ అనేది అక్కడెక్కడా లేదు, ఖచ్చితంగా లేదు. చాలా స్పష్టంగా చెప్తున్నారు. అది డ్రోన్స్ తోటి మొత్తం అంతా కూడా స్క్రూటినీ చేశారు, ఏరియల్ సర్వే మొత్తం అంతా చేశారు. చేసిన తర్వాత ప్రతి ఇంచు వాళ్ళు గ్యాదర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి చాలా స్పష్టంగా చెప్పారు, ఇది ఖచ్చితంగా యానిమల్ అటాక్ కాదు. ఎయిదర్ తెలుసున్న వాళ్ళు, లేదు అంటే ఎవరో పాప వచ్చింది కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు, లేదు ఎవరి పాప ఎక్కడి నుంచి వచ్చింది, అది తను ఎంత దూరం పరిగెత్తుకుంటూ వెళ్ళింది అలాగనేది ఎవరికీ తెలియదు. ఏ రోడ్లో వెళ్ళింది, ఎలా వెళ్ళింది అనేది కూడా ఎవరికీ తెలియదు. తల్లి తండ్రి ఇద్దరు ఎవరు నీ దగ్గర ఉందంటే నీ దగ్గర ఉందని చెప్పి అని అనుకున్నారు. కానీ తర్వాత తెలిసిన తర్వాత వెతికితే ఎక్కడ దొరకలేదు. కుక్క జాడ కూడా లేకుండా పోయింది. సరే కుక్క వచ్చింది, తల్లికి ఒక హింట్ ఇద్దాం అనుకుంది, చీర పట్టుకుని లాగింది. లాగిన వెంటనే అక్కడ జనాలు, ఇక్కడ చేసినటువంటి తప్పు ఏంటంటే చుట్టూ జనాలు గుమిగూడి ఉన్నారు. అంతవరకు అంతమంది జనాలు నా కుక్క చూడలేదు. ఫస్ట్ థింగ్, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది, చీర పట్టుకుని లాగింది. లాగిన వెంటనే ఆ తల్లి పరిగెత్తుకుంటూ వెళ్ళుంటే మిగతా వాళ్ళు కాకుండా అట్లీస్ట్ ఒక స్కోప్ అనేది ఉండేది, ఎక్కడికి తీసుకువెళ్తుంది అనే దానికి ఉండేది. సరే, దానికి కాస్త తిండి తిప్పలు ఇవన్నీ లేకపోవడం, అడవిలోంచి లోపలికి రావడం, మళ్ళీ వెనక్కి, దీంతో ఎగ్జాస్ట్ అయిపోయింది. కాస్త అగ్రెషన్ అనేది ఉంది. దగ్గరికి ఎవరైనా వస్తుంటే వాళ్ళ మీద పడి కరవడానికి ప్రయత్నించింది. సరే, దాన్ని మొత్తానికి పట్టుకుని బోన్లో పెట్టారు, తిండి పెట్టారు. కాస్త అయినా వీక్గానే ఉంది, దెబ్బలు ఉన్నాయి దాని ఒంటి మీద కూడా. ఏ కంచెలోనో ముళ్ళో ఇవో ఖచ్చితంగా గీరుకుని ఉంటాయి 100%. దాంతో దెబ్బలు తగిలాయి. ఇప్పుడు దాన్ని పట్టుకుని GPS ట్రాకర్ పెట్టి వదిలేరు. మళ్ళీ వదిలినా సరే అది అటు ఇటు తిరిగి మళ్ళీ ఇంటికే వచ్చింది తప్పితే ముందుకు వెళ్ళలేకపోయింది. బికాజ్ ఇంటి దగ్గర అది ఎదుర్కొన్నటువంటి బిహేవియర్, అంతమంది జనాన్ని అక్కడ చూసి దానికి కంగారు వచ్చింది ముందు. ఆ కంగారులో డెఫినెట్గా మేబీ ఈరోజు కాకపోతే రేపన్నా దానికి రికలెక్ట్ చేసుకొని మళ్ళీ వెళ్ళొచ్చు అది. సో దాని బిహేవియర్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తూ దాన్ని వదిలేయాలి. డాగ్ స్క్వాడ్ ఉన్నారు అక్కడ, వాళ్ళకి తెలుసు 100% వాళ్ళకి అది ఎలా బిహేవ్ చేస్తుంది ఏంటి అనేది తెలుసు. వాళ్ళు చెప్పే ఉంటారు. అయినా సరే వీళ్ళు ఎవరో వినకుండా అడ్డంబడి ఉండాలి ఆ జనం. అదొక్కటే దానికి డీవియేషన్ అనేది తీసుకొచ్చింది ఫస్ట్ థింగ్. ఇక సెకండ్, ఖచ్చితంగా పాపను చూసిన వాళ్ళు ఎవరు అంటే, నేను కొంతమంది కామెంట్స్ పెట్టారు ఏంటంటే, పవన్ గారు మేబీ ఇలా ఉండొచ్చు కదా, ఆ పాప ఎక్కడి నుంచి వచ్చిందో అని చెప్పి చూసుకుని ఏడుస్తూ ఉంటే
అక్కడ ఎవరినో ఉండేవాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఎవరినో వస్తారేమో చూద్దామని ఆగొచ్చు కదా అంటే ఆ ప్రయత్నాలు కూడా అయిపోయాయి. ప్రతి ఇంటికి డోర్ టు డోర్ పోలీసులు వెళ్ళారు, చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలన్నిటికీ కూడా. ఎక్కడా కూడా పాప అలా వచ్చిందనో ఇంకోటనో చూసామనో చెప్పినటువంటి జాడ ఎక్కడా లేదు. సో ఎవరో వేరే రాష్ట్రాలకు సంబంధించి ఇక్కడికి వచ్చి పనిచేసే కూలి పని చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు, జీడి పిక్కలు పీకడానికో లేదు అంటే ఇతరత్ర పని చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా పాపను చూసి ఉండాలి, చూసి వాళ్ళతో తీసుకెళ్ళిపోయి ఉండాలి. తీసుకువెళ్ళినప్పుడు పాప వెళ్ళేటప్పుడు ఉన్నటువంటి డ్రెస్ కానీ ఇది కానీ కనిపించకుండా ఏదో రకంగా మేనేజ్ చేసి ఉండొచ్చు. 99% అంటే ఇది ఎజంప్షన్ అయినప్పటికీ కూడా 99% ఇదే జరగడానికి అవకాశం ఉంది అనేది ఎస్టాబ్లిష్ అవుతున్న పాయింట్. ఇక 1% కుట్ర అని ఎందుకు అనాల్సి వస్తుంది అంటే ఇంకా వేరేది ఏం చెప్పలేక అక్కడ మేబీ వాళ్ళకి తెలిసిన బంధువులు కానీ ఇంకెవరైనా కానీ, ఎందుకంటే ఇలాంటివి ఒక 3 కేసులు గతంలో చూడడం జరిగింది. డీటెయిల్స్ వదిలేండి ఇప్పుడు అనవసరం. అప్పట్లో ఇలాగే ఒక పాపకి సంబంధించినటువంటి కేసుని ఇలాగే చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేసాం, పోలీసులతో కలిసి ఇన్వెస్టిగేట్ చేసాం, వెళ్ళాం, వెతికాం, అంతా అయింది. కానీ చివరాఖరికి తెలియదంటే కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళే తీసుకెళ్ళి వేరే వాళ్ళ దగ్గర పెట్టారు అని. సో ఇక్కడ ఇందులో వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే పాపను తీసుకుని వేరే చోట ఏమన్నా దాచిపెట్టి ఉంచారా, వీళ్ళని బెదిరించడానికో, వీళ్ళతో గతంలో ఉన్న గొడవలు కానీ ఇతరత్ర, ఇది ఈ 1% అనుకోవాలి. 99% మాత్రం ఖచ్చితంగా ఎవరో కిడ్నాప్ చేశారనేది మెయిన్ పాయింట్ ఎస్టాబ్లిష్. అది తెలిసిన వాళ్ళ లేదంటే వేరే వాళ్ళ అనేది. బట్ 1%లో ఇది కూడా అక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది పాయింట్. పోలీసులు ఆల్రెడీ దీని మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎక్కడున్నా పాప రావాలి అనే కోరుకోవాలి. అడ్రస్ లేకుండా ఎక్కడికైనా వెతుకుతారు అంటే ఇలాంటి కేసులు గతంలో చాలా చూసాం. 10 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాత తిరిగి వెనక్కి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే చిన్నారి జాహ్నవి, జ్ఞానేశ్వరి ఖచ్చితంగా వెనక్కి ఆ తల్లిదండ్రుల దగ్గరికి రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ప్రస్తుతానికైతే ఇంకా ఇది సస్పెన్స్గానే ఉంది. కుక్క బిహేవియర్ వల్ల ఏం తెలియట్లేదు. పోలీసులు ఎంత కష్టపడుతున్నప్పటికీ కూడా, ఇన్ఫ్యాక్ట్ మిగతా చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలకు కూడా మెసేజ్ పంపించారు, ఫోటోలు పంపించారు, పాపగో ఇలా మిస్సింగ్ ఉంది, ఇక్కడ ఇది జరిగింది అని చెప్పి పంపించారు. అక్కడ వాళ్ళు కూడా చెక్ చేయడం జరుగుతోంది. సో మొత్తానికి త్వరలోనే పాప మళ్ళీ ఆ తల్లిదండ్రులను చేరుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇప్పటికే ఆ ₹1,00,000 ఎంతో రివార్డు కూడా ప్రకటించారు. పాప కనిపించిన వాళ్ళు ఇమ్మీడియట్గా ఫోన్ చేసి చెప్పండి అని చెప్పని పోలీసులు కూడా నంబర్లు, హెల్ప్ లైన్ నంబర్లు ఇవన్నీ కూడా ఇచ్చున్నారు. నేను ఎవరో జ్యోతిష్యుడు కూడా వెళ్ళేట అక్కడికి, ప్రముఖ జ్యోతిష్యుడు వెళ్ళి ఇంట్లో నెగిటివిటీ ఉంది, ఆ నెగిటివిటీని తీసేస్తే పాప కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి, రేపు ఇవాళ సాయంత్రానికల్లా వచ్చేస్తుంది అనేది చెప్పాడు. సరే, ఆయన తాపత్రం ఆయనది, పాప గురించి వచ్చానన్నదానికి ఫైన్, బాగానే ఉంది. ఇలా ఎవరు పడితే వాళ్ళు వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా చేయాల్సింది చేస్తున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే చిన్నారి ఇంటికి రావాలి, ఇదే అందరి ఆలోచన కూడా. చూద్దాం పోలీసులు మళ్ళీ ఇంకా ఎటువంటి అప్డేట్ ఇస్తారు అనేది వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.